ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు చూడబోయే కలెక్షన్స్ డిజైనర్ సారీస్ చూస్తున్నాం. ప్రైస్ ఓన్లీ 1322 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో మనకు ఈ కలర్ కాంబినేషన్స్ తో ఈ డిజైనర్ సారీస్ అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ చూస్తే కనుక వావ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ చూస్తున్నాము. శారీ అంతా కూడా మనకి సాఫ్ట్ గా లైట్ వెయిట్, కొంచెం హాఫ్ పట్టు లాగా ఉంటుంది. షైనింగ్ గా కూడా బాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూసుకుంటే కనుక గోల్డెన్ బార్డర్, బట్ ఇది ఇలాంటి జరీ యూస్ చేయకుండా సిల్క్ థ్రెడ్ అనేది క్రీమ్ కలర్ యూస్ చేసేసి మనకి ఒక ఆరో స్టైల్, నెక్స్ట్ క్రీపర్, నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు ఒక లీవ్స్ బుటీస్ అనేది ఇచ్చారనమాట. ఈ విధంగా 3 వేరియేషన్స్ తో పైన ఒక 6 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. ఇదంతా కూడా కట్ స్టైల్ లాగా ఉంటుంది మనకి ఈ బార్డర్. ఈ విధంగా మిడిల్ అంతా కూడా చూసుకుంటే ప్యారెట్ గ్రీన్ మీద మనకి హాఫ్ పట్టు సిల్క్ లాగా ఉంటుంది. దీని మీద ఒక బంచెస్ అనేవి ఈ సిల్క్ థ్రెడ్ క్రీమ్ కలర్ తోనే మనకి బంచెస్ అనేవి చాలా దగ్గరగా స్మాల్ సైజ్ లో త్రూ ది సారీ డిజైనింగ్ అనేది రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసుకుంటే కనుక పై దానికి కొంచెం డిఫరెంట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. మన కింద బార్డర్ ఏ విధంగా ఉందో పైన కూడా అదే బార్డర్ ఇచ్చారు మనకి కింద కూడా. బట్ ఏంటి అంటే లెంత్ ఎక్కువగా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవడం జరిగింది. కింద చూసుకుంటే కనుక డాట్స్ ఇచ్చేసి ఆ పైన మనకి క్రీపర్ ఫ్లవర్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఒక హార్ట్ సింబల్ లో కొంచెం సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తూ మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. ఆ పైన చూసుకుంటే కనుక లీవ్స్ బుటీస్ అనేది పైన లెంత్ తక్కువగా ఉన్న బోర్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఫాలింగ్ మెటీరియల్ చాలా షైనీగా ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక వావ్, బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. పింక్ కలర్. మీ ఈ శారీ పర్చేస్ చేసిన ఈ శారీకి బ్లౌజ్ వచ్చేస్తే మనకి ఈ బ్లౌజ్ అనేది నెంబర్ ఆఫ్ శారీస్ మీకు యూస్ అవుతుందండి. డిఫరెంట్ కలెక్షన్స్ అన్నిటికీ కూడా ఈ బ్లౌజ్ అనేది యూస్ చేయొచ్చు. దీనికి కాంబినేషన్ చూసుకుంటే కనుక ప్యారెట్ గ్రీన్ కి మనకి పింక్ ఇచ్చారు. సూపర్ గుడ్ అండి. మనకి బ్రైట్ కాంబినేషన్ విత్ మిర్రర్ వర్క్. మనకు ఒక బ్లౌజ్ కొనాలంటే చాలా ఎక్స్పెన్స్ చేస్తూ ఉంటాం, చాలా ఎక్కువ పడుతుంటది. బట్ ఈ శారీకి ఈ బ్లౌజ్ తో మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1322. ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. మరి ఈ శారీస్ కావాలంటే విఘ్నేశ్వర సిల్క్స్ లో విజిట్ చేయవచ్చు. మరి ఇందులో ఎలాంటి కలర్స్ ఉన్నాయో చూసేద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. హాఫ్ వైట్ ఇచ్చారు, బిఫోర్ ఫ్యాబ్రిక్ లాగే ఉంటుంది. మనకి టాజిల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చేసారు. ఈ విధంగా మనకి మిగతా శారీ అంతా గమనిస్తే శారీ పళ్ళు పార్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి సేమ్ ప్యాటర్న్ రన్ అవుతూ వస్తుంది. పైన బార్డర్ చూసుకుంటే కనుక సిల్క్ థ్రెడ్ సిల్వర్ మనకి క్రీమ్ కలర్ అనేది చూడండి ఆరో స్టైల్ యూస్ చేశారు. నెక్స్ట్ క్రీపర్ ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్ బుట్ ఇచ్చారు. పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు. మిగతా మిడిల్ అంతా కూడా మనకి హాఫ్ వైట్ మీద వచ్చేసి ఒక క్రీమ్ కలర్ తో, అది కూడా డార్క్ క్రీమ్ కలర్ తో మనకి బుట్టీస్ అనేది సిల్క్ థ్రెడ్ యూస్ చేసి శారీ అంతా కూడా వివింగ్ ఉంటుంది. స్మాల్ బుట్టీస్ తీసుకున్నారు. కింద బార్డర్ చూద్దాం. సో పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ చూస్తే కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ సేమ్ 3 కేటగిరీస్ లో మనకి ఇచ్చేసి 3 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చేసి కింద లెంత్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్. డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా పింక్ బ్లౌజ్ అనమాట. బిఫోర్ శారీ లాగే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది. యాస్టీస్ మిర్రర్ వర్క్ గల పింక్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. చూడండి, బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ గల బ్లౌజ్. మనకి చాలా కాస్ట్ ఉంటుంది బయటే. మరి దీనికి కలిపి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1322. అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. మరి నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకి పింక్ కలర్ అని చెప్పుకోవచ్చు అండి. పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. చాలా బ్రైట్ గా కూడా ఉంది మనకి శారీ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ కూడా మనకి మిర్రర్ వర్క్ గల బ్లౌజే వచ్చేస్తుంది. మనకి శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ముఖ్యంగా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. చూస్తారు కదండి, పింక్ కలర్ అనేది తీసుకున్నారు అనమాట. సో శారీ అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఫాలింగ్ అని చెప్పుకోవచ్చు. పైన కింద యాస్టీస్ బిఫోర్ శారీస్ లాగే బార్డర్ ఉంటుంది. సో ఇది కూడా బ్రైట్ కలరే. చూడండి, మనకి కాంట్రాస్ట్ గా ఇవ్వకుండా ఆల్టర్నేట్ గా గ్రీన్ అండ్ పింక్ కలర్ టాజిల్స్ అనేవి ఇచ్చారు. గ్రీన్ పింక్ కలర్ టాజిల్స్ అనేది ఇచ్చారు. ఫాలింగ్ ఉంటుంది. పింక్ కలర్ మీద రోజ్ పింక్ మీద మనకి ఇది కాబట్టి హైలైట్ అయింది అనమాట. క్రీమ్ సిల్క్ థ్రెడ్ కాబట్టి అది కూడా అంటే ఒక గోల్డెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బుటీస్ అనేవి స్మాల్ గా త్రూ ది శారీ రన్ అవుతాయి. పైన బార్డర్ చూసుకుంటే కూడా బిఫోర్ శారీస్ లాగే బార్డర్ ఉంటుంది. పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. అంటే పైన కింద సేమ్ డిజైనింగ్, బట్ పైన లెంత్ తక్కువగా, కింద లెంత్ ఎక్కువగా ఇచ్చారు. ఫాలింగ్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. పార్టీ వేర్ కలెక్షన్. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా చూడండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. పింక్ శారీకి మనకి గ్రీన్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతూ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఉంటే కనుక డిఫరెంట్ శారీస్ మీద కూడా యూస్ చేయవచ్చు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో స్పెషల్ గా ఉంది కదా. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1322. మరి నెక్స్ట్ కలర్ చూద్దాం. బ్యూటిఫుల్ కలర్ అండి. అంటే జనరల్ గా మనము కలర్స్ ఎక్కువగా బ్రైట్ చూస్తూ ఉంటాము. ఒక డిఫరెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక లైట్ యాష్ కలర్ లో ఉంది మనకి శారీ అంతా కూడా.
లైట్ యాష్ కలర్ తో మనకి శారీ అంతా కూడా ఒక సీ బ్లూ తో మనకి శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. మనకి లైట్ ఫాలింగ్ పార్టీ వేర్ కలెక్షన్. బిఫోర్ శారీస్ లాగే యాస్టీస్ ఉంటుంది, బట్ కలర్ మాత్రమే వాడుతుంటుంది. టాజిల్స్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా 2 షేడర్స్ తో టాజిల్స్ అనేది ఇచ్చారు, పింక్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ తో. మిగతా అంతా కూడా లైట్ యాష్, ఒక సీ బ్లూ అని కూడా చెప్పుకోవచ్చు. పైన బార్డర్ యాస్టీస్ బిఫోర్ శారీస్ లాగే ఉంటుంది. మనకి మిడిల్ అంతా కూడా సేమ్ యాస్టీస్ డిజైనింగ్ ఉంటుంది. కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ చూడండి, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. ఫాలింగ్, టోటల్లీ ఫాలింగ్ అని చెప్పుకోవచ్చు. సిల్కీగా ఉంటుంది కాబట్టి మనకి గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. శారీ అంతా లైట్ వెయిట్ గా, మనకి సమ్మర్ కాబట్టి యూస్ గా ఉంటుంది. మనకి శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. చూడండి, డిఫరెంట్ కాంబినేషన్, జనగా పింక్ రెడ్ అలా చూస్తూ ఉంటాం, బట్ ఇలా లైట్ కలర్ కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ లో, డిజైనర్ సారీస్ లో అందుబాటులో ఉన్నాయి. విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. చూడండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ అది కూడా పింక్ ఇచ్చేసారు. సిల్వర్ వర్క్ సిల్వర్ మనకి పింక్ ఇచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో చాలా గ్రాండ్ గా ఉంటుంది. బ్లౌజ్ డిజైనర్ స్టిచ్ చేయించుకుంటే మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1322. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి ఒక పికాక్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. పికాక్ గ్రీన్ ఇచ్చారు మనకి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ గ్రీన్ ఇచ్చేస్తూ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు. పింక్ యూస్ చేయొచ్చు, గోల్డెన్ యూస్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ గా కూడా యూస్ చేయొచ్చు. మనం ఈ శారీని చూద్దాం. ఈ శారీని చూస్తే కనుక మనకి సో పికాక్ గ్రీన్ ఇచ్చారు. ఈ శారీ కలర్ కాంబినేషన్ కలర్ షేడ్స్ 2 షేడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ గ్రీన్ అండ్ పికాక్ గ్రీన్ కూడా ఉంటుంది మనకి. శారీ అంతా కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. సో శారీకి మనకి టాజిల్స్ ఇస్తారు. అలాగే పైన బార్డర్ చూసుకుంటే కనుక 3 స్టేజెస్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ వేరియేషన్ ఉంటూ బార్డర్ ఉంటుంది. మిగతా అంతా మిడిల్ లో కూడా మనకి దీని మీద ఈ క్రీమ్ గోల్డెన్ కాబట్టి, సిల్క్ థ్రెడ్ కాబట్టి షైనీగా ఉంటూ హైలైట్ అవుతుంది. స్మాల్ సైజెస్ లో బుటీస్ అంతా కూడా త్రూ అవుట్ ది శారీ ఉంటాయి. సింగిల్ స్టెప్ పెట్టొచ్చు, స్టెప్స్ పెట్టచ్చు, ఎలా అయినా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. మనకి కింద బార్డర్ చూస్తే కనుక పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పార్టీ వేర్ కలెక్షన్ చూస్తున్నాము. మన డిజైనర్ శారీ చాలా బాగుంటాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అది కూడా మిర్రర్ వర్క్ గల బ్లౌజ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. గ్రీన్, పికాక్ గ్రీన్, అలాగే పింక్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1322. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇన్ని కలర్స్ చూసారు కదా. దీంట్లో మనకి బ్లాక్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంది. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్. పైన లెంత్ తక్కువగా ఉన్న బోర్డర్, కింద చూసుకుంటే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ట్రౌజర్స్ ఇచ్చేస్తారు, బార్డర్స్ హైలైట్ అవుతాయి. బ్లౌజ్ చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. పింక్ మిర్రర్ వర్క్ గల బ్లౌజ్ ఇస్తారు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1322. ఫ్రెండ్స్ చూసారు కదా, డిజైనర్ శారీస్ చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా. బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, లైట్ కూడా ఉన్నాయి. మరి ఈ శారీస్ ని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. అంటే నియర్ బై హోమ్ చూసుకుంటే కనుక ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ షోరూమ్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బై.